పదండి. సార్, బైరెడ్డి గారు ఇంకా రాలేదేంటండి? రావడం లేదు. ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు. కూల్ డ్రింక్ అన్నా. కూలింగ్ అదిరా, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావా? ఐసెస్ తీసుకొస్తా అన్నా. మందు పోసి తీసుకురా. టైం రా, టైము. హే, 12 కావస్తున్నది. త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. ఏమండి, చేతి కనిపించట్లేదండి. సరిగ్గా 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 చూడు. చూశానండి, కనిపించట్లేదు. ఇందిరా, నేను అనుకున్నదే అయ్యిందిరా. ఏమైంది? ఏంటి ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది, అందుకే. వెళ్ళిపోతాం. నువ్వు చేసిన షోలు చాలు, వదిలేయి. నీకు రచ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకో. ఏంటండి మీరు చేస్తున్న పని? ఆవేశంలో కన్న కూతురే చంపుకుంటారా? కూతురా? అవును. ఎవర్రా కూతురు? ఎవడికి రా కూతురు? అసలది నాకు పుట్టిన కూతురే కాదు. ఏంటండి మీరనేది? దాన్ని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిందే ఈ రోజు చంపడానికి. వాడు తీసుకెళ్తోంది మామూలు ఆడపిల్లని కాదు, 10,000 కోట్ల ఆస్తిని.
అది ఎక్కడుందో తెలిసిందా? సార్ సిటీలోని అన్ని చెక్ పోస్టులని అలర్ట్ చేశాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ పంపించాం. ఫ్యాక్స్ లో ఫోటోలు కూడా పంపించాం. గంటలో అమ్మాయి గారు ఎక్కడుందో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్. తెలుస్తుంది కాదు, తెలియాలి. అంకుల్ చెప్పండి. ఆ కుర్రాడు పక్కన ఉన్నాడమ్మా. దూరంగానే ఉన్నాడు. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. నువ్వు జాగ్రత్త. సరే అంకుల్. అమ్మా, ఆ ఫోన్ అంత సేఫ్ కాదు. సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసే ఛాన్స్ ఉంది. నువ్వు దాన్ని అక్కడ పడేసి. అలాగే. Happy New Year! Happy New Year! Happy New Year! I'm a fever! చేతు ఎంత ఉల్లాసంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కున్నావు? హే, ఏంటి నాకెంత ఆనందాన్నిచ్చి నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది. మరి ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే లారీలో తెచ్చి అడవుల్లో పడేసావు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. నిన్నటి దాకా సైలెంట్ మోడ్ లో ఉండేదాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్కి వచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. బాగుంది. రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకొని 3 టెస్ట్లు పాస్ అయ్యావు. ఐ లవ్ యూ. ఆ 3 వర్డ్స్ చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. అందుకే అది చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజ్, మా వాళ్ళని దొరికితే చేస్తాం. రేయ్, ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. రేయ్, అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోర్టుకి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్, ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. రేయ్, చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి. బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. రేయ్, ఫోన్ ఇటీ. ఏంటి సార్, మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? రేయ్, తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. వాడు ఎక్కడ సచ్చాడో ఏంటో, ఈ తింగరదాన్ని మనం తగ్గించాడు. ఫోన్ ఇవ్వు. ఫోనా? అర్జెంట్గా ఇంటికి చేయాలి. సారీ, ఆ టెన్షన్ లో నీ దగ్గరకు వస్తూ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. అంటే నువ్వు ఫోన్ వదిలేసి ఊపుకుంటూ వచ్చేసావా? మరి నీ ఫోన్ ఏమైంది? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేసావుగా. నీ బాబు మనుషుల్ని కొడతా ఉంటే డాన్స్ స్కూల్లో పడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడుంది ఎవరికి తెలియదుగా. హలో, మనం ఎక్కడున్నావో ఒక్కడికి తెలియాలి. దానికి ఒక ఫోన్ ఇచ్చి ఎదవ దొరకాలి. ఓ క్రాప్. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టే నచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏ నచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హూస్ దిస్ ఫారెస్ట్ గమ్స్? హలో,
ఐఎమ్ రాజ్. Hi. చైత్ర. నమస్తే. ఐఎమ్ పాపారావు ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM. 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్. ఇట్స్ ఎ గాడ్స్ స్పీక్ క్రేజీయా. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యా అంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి వెళ్ళానంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నాచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లోంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ. FM కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. The number you're trying to reach is currently not reachable. To leave a voice message. The number you're trying to reach అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చినా అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి, అబ్బా, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే మా తండ్రి అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నాడ్రా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. ఆ, అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. రేయ్ ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గాడ్ పక్కన ఉంది. రేయ్ నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగేలోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. రేయ్! నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 కోట్లు. రేయ్, ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా? అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి. థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, I Okay. can't push it. ఓ పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమిరా హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్నే చేసావులా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపేవుర్రా? హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా? ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగద్దు బ్రో. Hello sir, I'm Basanti.
అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. Possessive. ఏయ్, ఎస్ అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. Yeah. అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? Yeah. మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపు. బక్రాగాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా యాడా ఎడవాడు బళ్ళారి కూతుర్ని లేపకపోయిన నీ ఏకలవ్య శిష్యుడేరా? సార్ నీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ అడుగు తగిలాడు, మళ్ళీ కొట్టాడు. ఆహా, తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా అంతే కదా? స్మార్ట్ టాప్. అందుకే ఏజ్ లెస్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంద జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. అయ్యయ్యయ్య. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాలైంది. అందుకని? వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. రాజు నాకు ఆకలేస్తుంది. నా తింటావా? ఎలా? నేను ప్యూర్ వెజిటేరియన్ని. పోనీ మేకలా ఆకులు తిను. నేను ప్లెయిన్ పాలక్ తినను. హే ఆగు. ఏంటి? మళ్ళీ అదే సౌండ్. ఇట్స్ అమేజింగ్. స్నానం చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ? నేను రోజు స్నానం చేస్తాను. ఎందుకలా? మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే.